అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 92వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. నువ్వు ఈ విషయాన్ని ఈజీగా తీసుకొని ఉండొచ్చు కానీ, మావయ్య గారికి పానిక్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఎక్స్‌ట్రీమ్‌గా హ్యాపీగా ఉండకూడదు. అలాగే ఎక్సైటింగ్‌గా బాధపడకూడదు. అందుకని నిన్ను చూసి ఇప్పుడు ఆయన ఎమోషనల్ అయితే ఇబ్బంది. అందుకని కొంచెం ఆగి చెప్దామని అని ఈ విషయం మేము ఆయనతో చెప్పలేదు. సో, నువ్వు చూడటానికి కుదరదు. నెమ్మదిగా నేను టైం చూసి ఆయనతో చెప్తాను. అప్పుడు నువ్వు చూద్దువు అని అంటుందను. అలాగే అను అని అంటాడు. అను ఆ రోజంతా అక్కడే ఉంటుంది. రిషికి ఏది కావాలన్నా చూస్తూ ఉంటుంది. కార్తీక్, దివ్య ఇద్దరూ హరిప్రసాద్ గారి దగ్గర ఉంటారు. సుమిత్ర గారు ఇంటికి వెళ్లి తెచ్చి అందరికీ పెడతారు. ముందుగా హరిప్రసాద్ గారి దగ్గరికి వెళ్లి ఆయనకి ఫుడ్ పెట్టిన తర్వాత రిషి దగ్గరికొస్తారు సుమిత్ర గారు. ఏంటి కార్తీక్, అనుని నిజంగానే వాళ్ళ నాన్న మన దగ్గరికి పంపారా? లేదా నా కోసం ఊరికే ఒప్పుకున్నట్లు నటిస్తున్నారా? అంటాడాయన. అదేంటి డాడీ అలా అన్నారు? అదేం లేదు. మామయ్యతో వెళ్ళను అని చెప్పింది అను అంటాడు కార్తీక్. మరి మీ అమ్మ, అను ఇక్కడుండకుండా ఎక్కడికి వెళ్తున్నారు? అందులో ఒకరుంటే ఒకరుండడం లేదు. ఏమైందంటే, ఏం లేదు నాన్న. అమ్మ ఫ్రెష్ అయి వచ్చింది. ఇప్పుడు అనుని తీసుకొని నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అంటాడు. ఓహ్! సరే అని ఆయన లేచి కాసేపు వాక్ చేస్తానంటే కార్తీక్ దగ్గరుండి నడిపిస్తుంటాడు. రిషి, నువ్వు ఫుడ్ తింటూ ఉండు. నేను మావయ్య దగ్గరికి వెళ్తాను. లేదంటే మళ్ళీ ఆయనకి డౌటొస్తుంది అని అంటున్నాను. అలాగే అను అని అంటాడు రిషి. రాహుల్‌తో అంతా చెప్పేసావా అను? అసలు నీ నోట్లో ఏది దాగదు కదా అని అంటారు సుమిత్ర గారు. మరి నేనేం చేయను? రిషి చెప్తావా లేదా అని గోల చేశాడు అని అంటున్నాను. సరే నువ్వెళ్ళు అను, నేను అమ్మతో ఉంటానులే, ఇబ్బంది లేదు. అలాగే నువ్వు తిను అంటాడు రిషి. ఓకే అని బయటికి వెళ్తుంది. కార్తీక్ నడిపిస్తుంటే అను హరిగారి రూమ్‌లోకి వెళ్ళి మావయ్య ఎలా ఉన్నారంటుంది. కార్తీక్ నడిపిస్తుంటే చూసి మీరు స్పీడ్‌గా రికవర్ అయితే మీకు చాలా చాలా సర్ప్రైజ్ ఇస్తాను అని అంటుందను. ఏంటను ఆ సర్ప్రైజ్ అంటారాయన. కార్తీక్ వద్దన్నట్టు చూస్తుంటే అను కార్తీక్ ఒక సైగ చేసి నేను పట్టుకుంటానని హరిగారి చేయి పట్టుకొని నేను ఇకపైన మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళను అంటుందను. ఇది ముందే చెప్పావు కదా! ఇంకా సర్ప్రైజ్ ఏముంది అని అంటే, ఇలాంటివే ఇంకొన్నున్నాయి. మీరు చాలా స్పీడ్‌గా రికవర్ అయితే అన్నీ సెట్ చేసేసి మీ ముందుకు తెచ్చేస్తాం మేమిద్దరము అంటుంది అను. ఏదొకసారి మీ ఆయన పక్క నిలబడు అని అంటారు హరిగారు. అను కార్తీక్ పక్క నిలబడుతుంది. మీ ఇద్దరు నా పక్కన ఉంటేనే నాకు చాలా హ్యాపీ. ఇంకేం వద్దంటారాయన. సరే డాడ్, మీరు పడుకోండి. నేను అను వెళ్లి భోజనం చేసొస్తామంటే, ఇక్కడే తినేద్దాం కార్తీక్. అత్తయ్య బాక్స్ తెచ్చారంటుందను. సరే అని ఇద్దరు అక్కడే తినేస్తారు. తిన్నాక అను రిషి దగ్గరికి వెళ్తే రిషి పడుకొనుంటాడు. కార్తీక్ అను వెనకే వచ్చి నువ్వు టాబ్లెట్ వేసుకోలేదు. అను, ఎందుకు పద్దాక తిరుగుతూనే ఉంటావు? ఒక చోట కూర్చోవచ్చు కదా అంటే, ఉష్ కార్తీక్, రిషి నిద్రపోయాడు. నువ్వు అరవకు. లేస్తే గోల చేస్తాడు. టాబ్లెట్ అని చేయి చూపిస్తాడు. తల కొట్టుకొని అక్కడ ఉన్న వాటర్‌తో అవి వేసుకొని ఇప్పుడు ఓకేనా అంటుంది చిన్నగా. ఆ! ఇటు రా అని అంటే, ఎక్కడికి? 2 డేస్ అయింది నువ్వు పడుకొని. అసలు రెస్ట్ లేదు. ఇలాగే ఇద్దరి దగ్గర ఉంటే ఎలా? కాసేపు రెస్ట్ తీసుకో అని అంటే, అయ్యో! దివ్య ఇక్కడే ఉంది కదా! ఏది అంటే, ఇందాక నేను దివ్యని డ్రాప్ చేశానను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో ప్లీజ్ రా, బాగా టయర్డ్ అయ్యావు. తిరుగుతూనే ఉన్నావు. డాడ్ రూమ్‌లో పడుకుందువు గానీ పద అని అంటే, నాకు నిద్ర రావడం లేదు. మామయ్యకి ఇలా ఎందుకయింది? నేను ఇంట్లో నుంచి వెళ్ళటం వల్లే కదా కార్తీక్. సారీ అని అంటుంది. అన్నింటికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవడం ఆపేయరా. నాన్నకి ఇలా అయ్యి ఇక్కడ రావడం వల్లే కదా అన్నయ్య కనిపించాడు. అలా ఎందుకు ఆలోచించవు? అంతా మంచే జరుగుతుంది. ఇంకేం ఆలోచించకు. నువ్వు పడుకో ప్లీజ్ రా అని అక్కడ సోఫాలో పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి పక్కనే కూర్చుంటాడు. కార్తీక్ వచ్చినప్పుడే నిద్రలేచిన రిషి వాళ్ళ మాటల్ని అన్నీ కూడా వింటూ ఉంటాడు. అను నిద్రపోతూ ఉంటే అటు రిషి, ఇటు కార్తీక్ ఇద్దరు తననే చూస్తుంటారు. కార్తీక్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎంత బాగా చూసుకోవాలనుకున్నాడు. రాహుల్‌తో అన్న మాటలన్నీ కూడా రాహుల్‌కి గుర్తొస్తుంటాయి. ఎందుకిలా చేశావు కార్తీక్? ఎంత బాగా చూసుకుందామని అనుకున్నావు కదా! కానీ అనుని ఇంతలా బాధలు పెట్టావు. ఎంత కోపమొస్తుందో నీ మీద అని అనుకుంటాడు రాహుల్. కానీ తప్పదు. అను కోసం నేను క్షమించాలి. లేదంటే అది ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. మన కోసం ఎంత చేసింది. దాన్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. కేవలం మన అను కోసమే నిన్ను నేను తనతో ఉండనిస్తాను.
కానీ నేను లైఫ్‌లో ఎప్పటికీ క్షమించలేను అని అనుకుంటాడు రాహుల్. అను, రిషి ఇద్దరూ బయట పడుకున్నారని సుమిత్ర గారు అంటే హరిప్రసాద్ గారు నమ్ముతారు. రాహుల్ ఇక లేడు అని తెలిసాక ఎందుకో మీ గురించే ఎక్కువ బాధ కలిగింది కానీ కార్తీక్ జీవితం కూడా ఇలాగే అవుతుంటే భయమేసింది. కానీ ఇప్పుడు నా కోడలొచ్చి కార్తీక్ లైఫ్‌ని అలాగే అందరినీ సెట్ చేసింది. కానీ ఏ తప్పు చేయని శ్వేత అన్నింటికీ శిక్ష అనుభవిస్తోంది. ఎక్కడుందో ఏంటో అనుకుంటారాయన మనసులో. ఎందుకు రాహుల్ ఇలాంటి పని చేశావు? నువ్వు ఉండి ఉంటే ఇప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం కదా! రిషికి, అనుని చూడగానే స్మైల్ వస్తుంది. అతని ఫేస్‌లో ఎందుకో తెలియదు. అను అందరికీ స్పెషల్. అదంతా తను అందరి మీద చూపించే నిస్వార్థమైన ప్రేమ వల్లనేమో. అను తిన్నావా? అని అంటాడు రాహుల్. ఇప్పుడే మీ తమ్ముడు గారు తిట్టి మరీ పెట్టారు అని అంటుంది. రిషి ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. సరే ఇంక నేను తన పేరెత్తనులే. అలా చూడకు. నీ కోపానికి మాడిపోతానేమో అంటుందను. రిషి అందంగా నవ్వేస్తాడు. అను వచ్చి జ్యూస్ ఇస్తుంటే అమ్మా నీకో దండం. ఆ జ్యూస్‌లు మాత్రం ఇవ్వకు. నా వల్ల కాదు తాగడం అంటాడు. అబ్బా! ఈ ఒక్కసారికే అంటుంది. సరే అని తాగి గ్లాసిస్తే ఇంకా రేపటిదాకా జ్యూస్ ఇవ్వనులే అంటుంది. అంటే రేపిస్తావా అంటాడు. ఆ! అని అందంగా నవ్వేస్తుంది. ఇంకా ఎన్ని రోజులుండాలి? నాకింటికి వెళ్ళాలనుంది అను అని అంటారు. నాదేముంది సార్ డాక్టర్ పంపించాలి కదా! ఇంకా 2 డేస్ అబ్జర్వేషన్‌లో ఉండాలంట తప్పదు అని అంటే, సరే ఇంటికి వెళ్ళాక నేను జాగ్రత్తగానే ఉంటాను. ఎలాగోలా వెళ్ళిపోవడానికి డాక్టర్‌ని ఒప్పించు ప్లీజ్ అను. ప్లీజ్ అని బ్రతిమలాడతాడు. సరే నేను కనుక్కుంటాను కానీ, వెళ్ళాక నేను చెప్పినట్టు వినాలంటుందను. అలాగే మేడం అంటాడు. ఇంటికి వెళ్ళాక దివ్యకి సూర్య కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. మళ్ళీ కాల్ చేస్తే కట్ చేస్తుంది. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను మీ ఇంటికే వచ్చేస్తాను నీ ఇష్టం అని మెసేజ్ పెడతాడు. ఏంటి నీ గోల? నాకు చేయాలని లేదు నన్ను వదిలేయ్ అంటూ రిప్లై ఇస్తుంది దివ్య. నీ ఇష్టం. ఒక 5 మినిట్స్‌లో కాల్ చేయకపోతే నేను 10 మినిట్స్‌లో నీ ముందుంటాను. తర్వాత నీ ఇష్టం. నువ్వేం చెప్పినా వినను. మినిమమ్ ఒక అరగంటైనా ముద్దు పెడతానంటాడు. ఆ మెసేజ్ చూసి దడుచుకొని వెంటనే కాల్ చేస్తుంది దివ్య. కాల్ లిఫ్ట్ చేసి వెంటనే మిస్ యూ రా అంటాడు సూర్య. సూర్య నీకు ఆల్రెడీ చెప్పాను నన్ను విసిగించుకని. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావని అంటుంటే, నువ్వెందుకు ఆఫీస్‌కి రావడం లేదను అడుగుతాడు. నా ఇష్టం అంటుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆన్సర్స్ ఇస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు. ఏం చేస్తావు? ఆ! ఏంటి బెదిరిస్తున్నావు? అసలు అని అంటూ అరవబోతుంటే ఫోన్‌లోనే ఒక ముద్దు పెడతాడు. సూర్య అని పెద్దగా అరుస్తుంది. నిన్ను చూసి చాలా రోజులయ్యింది. చూడాలని ముందే రాక్షసి అని అంటాడు. పిచ్చా నీకు? నన్నొదిలేయ్ అంటే ఏదో లవర్‌తో మాట్లాడుతున్నట్లు ఏంటిదంతా? నువ్వే నా లవర్‌వి మరి అని అంటాడు సూర్య. ప్లీజ్ సూర్య ఇప్పుడు నన్ను లవ్ చేయటం లేదు. జస్ట్ అట్రాక్షన్ అంతే. నీకు ప్రీతియే కరెక్ట్. తనతోనే ఉండు అని కాల్ కట్ చేయబోతుంటే, నువ్వు ఫోన్ పెట్టేస్తే ఊరుకోను. ఒకసారి కలవాలి. బయటికి రా అంటే, నేను రానంటుంది. సరే నీ ఇష్టం. నేను నా ఓల్డ్ రూమ్‌లో నీ కోసం వెయిట్ చేస్తాను. నువ్వక్కడికి రావాలి. లేదంటే నేను మన విషయం అనుకి కాల్ చేసి చెప్పేస్తాను అంటాడు. నో సూర్య. అక్క ఇప్పుడసలు బాలేదు. ఇవేం చెప్పకు ప్లీజ్. ఇప్పటికే చాలా టెన్షన్‌లో ఉందంటుంది. అయితే నువ్వు రా. ఆపై నీ ఇష్టం అని కట్ చేస్తాడు. అబ్బా! సైకో అని తిట్టి ఎదుటివారు చెప్పేది అస్సలు వినడు అని అనుకోని, అబ్బా! ఇప్పుడు నాన్నకి ఏమని చెప్పాలని ఆలోచిస్తుంది. దివ్య రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్లి ఏదో ఒక వంక చెప్పి బయటికి వెళ్తుంది. ఇక్కడ అను రిషిని, హరిప్రసాద్ గారిని మేనేజ్ చేస్తూ ఉంటుంది. మావయ్య ఎలా ఉన్నారు అంటే, మీరెందుకు ఇక్కడే అనవసరంగా ఇంటికి వెళ్ళొచ్చు కదా అమ్మా! అని అంటారు హరిగారు. అందరం కలిసే వెళ్దాంలే మావయ్య గారు అని అంటుంది అను. నువ్వసలు చెప్తే ఏదీ వినవు కదా అని అంటారాయన. రేపొక్కరోజు ఉంటే డిశ్చార్జ్ చేస్తారు. అప్పుడు వెళ్ళిపోదామని అంటుంది. అలాగే అను. అను కూడా బాగా అలసిపోతుంది. కానీ చెప్పదు. కార్తీక్‌కి తెలుస్తున్నా ప్రెజెంట్ ఏమి చెప్పినా వినదు అని ఊరుకుంటాడు. అనుని రిషి పిలుస్తూ ఉంటే సుమిత్ర గారొచ్చి అను ఒకసారి బయటికి వెళ్దాం రా అని అంటే, ఎందుకు? మీరిద్దరూ ఒకేసారి ఇక్కడ ఉండటం లేదు ఏమైందంటారు హరిగారు. అదేం లేదు మావయ్య. ఈరోజు నేను ఇక్కడే ఉండడంతో స్నూపీ ఏమీ తినడం లేదంట. అందుకని ఇంటికి వెళ్ళమంటున్నారు నన్ను అని కవర్ చేస్తుంది అను. ఇన్‌స్టంట్‌గా భలే ఉంటాయి నీకు సాకులు అని మనసులో అనుకుని, అవునా! అను పద నేను తీసుకొని వెళ్తానని అంటాడు కార్తీక్. ఆ! నేను వెళ్ళొస్తానులే అంటుంది. ఏ పద నేను తీసుకొని వెళ్తానంటాడు కార్తీక్. వాడు తీసుకొని వెళ్తాడులే అమ్మా! వెళ్ళు అంటారు హరిప్రసాద్ గారు. అను నిన్ను రిషి పిలుస్తున్నాడు అని చెప్తారు సుమిత్ర గారు చిన్నగా.
అర్థమైంది అత్తయ్య అంటున్నాను. అను రిషి దగ్గరికి వెళ్తే కార్తీక్ ఆ రూమ్ బయటే ఉంటాడు. అను నీకు కార్తీక్ అంటే చాలా ఇష్టం కదా అంటే అను ఏమీ మాట్లాడదు. చెప్పు ప్లీజ్ అంటాడు. ఈ రోజు దాకా ఎవరికీ చెప్పలేదు. నీకు చెప్తాను రిషి అంటూ నాకు కార్తీక్ అంటే చాలా ఇష్టం రిషి. ఎంత అంటే మాటల్లో చెప్పలేను. తన మీద ప్రేమ ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు కానీ తనంటే చాలా ఇష్టం. తను లేకుండా నేను ఉండలేను. నా జీవితంలో చాలా జరిగిపోయాయి. నీకు తెలుసు. ఆ రాహుల్ అని ఆగిపోయి అప్పుడు నా వల్ల కార్తీక్ ఇబ్బంది పడకూడదని వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను అని అర్థమైంది రిషి. కార్తీక్ కూడా ఉండలేడు. నేను చూశానుగా నా కోసం మొన్నంతా మా అమ్మ వాళ్ళ ఇంటి బయటే ఉన్నాడు. నేను తిన్నానా లేదా? టాబ్లెట్స్ వేసుకున్నానా లేదా? అని ప్రతి క్షణం దివ్యని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా నైట్ కూడా నేను పడుకోనని తెలిసి వచ్చి నా దగ్గర పడుకున్నాడు. అమ్మ, నాన్నని దివ్య తిడుతుంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు. తను నా దగ్గరకొస్తే ప్రాణం పోయినా లేస్తాను. అలాంటిది నిద్రపోతే నాకు తెలీదా? నన్ను హగ్ చేసుకొని నేను లేకపోతే ఉండలేనని చెప్తుంటే నాకు నువ్వంటే ఇష్టమని చెప్పేయాలని అనిపించింది. కార్తీక్‌ది తప్పుంది కాదనను. కానీ తనిదంతా ఎందుకు చేశాడో కనుక్కుందాం అంటుంది. రిషి నువ్వడిగావని చెప్తున్నాను. ఇకపైన నువ్వేది చేయమంటే మేమదే చేస్తాం కానీ నాకు ఇంకొకరితో పెళ్లి చేయాలని మాత్రం అనుకోకు ప్లీజ్. ఇలాగే ఒంటరిగా ఉండమన్నా ఉంటానంటుంది. అను నిజంగా నీకు వాడంటే ఇంత ఇష్టమని నాకు తెలియదు. సరే నీకోసం వాణ్ణి నీకు దూరం చెయ్యను కానీ నేను మాత్రం వాణ్ణి క్షమించలేను. వాడితో మాట్లాడలేను అర్థమైందా? అని అంటాడు. నిజంగానా? అంటుంది వెలిగిపోయిన ముఖంతో. ఆ! నిజమే అంటాడు రిషి. థాంక్స్ రిషి. థాంక్ యూ సో మచ్ అంటుంది. రిషి చెయ్యి పట్టుకొని ముద్దు. ఇంకా నీకోసం ఇంత చేశాను కదా అను. ప్లీజ్ డాక్టర్‌తో మాట్లాడి ఎలాగైనా ఈరోజు ఇంటికి వెళ్ళిపోయే ప్లాన్ చేయవా? అంటాడు రిషి. సరే ఇప్పుడే మాట్లాడేసొస్తాను ఆగు అంటుంది అను. బయటికి వెళ్ళిన అను ఒక పావుగంటకి ఒక వీల్ చైర్ తీసుకొని లోపలికొస్తుంది. ఏంటి ఇప్పుడే తీసుకెళ్ళిపోతున్నావా అని ఎక్సైట్ అవుతాడు రిషి. లేదు రిషి. ఒకసారి నువ్వు ఇంట్లో కూర్చోగలుగుతావో లేదో చెక్ చేద్దామని తీసుకొచ్చానని అంటున్నాను. వెనకే వచ్చిన సుమిత్ర గారు ఒక నర్స్‌ని తీసుకొనొస్తారు. ముందిది చెప్పను. ఇప్పుడు డిశ్చార్జ్ చేసేస్తున్నారా నన్ను? అని అడుగుతాడు రిషి. అహా! లేదు. డాక్టర్‌ని చాలా బ్రతిమలాడితే రేపు డిశ్చార్జ్ చేయడానికి ఒప్పుకున్నారని అను చెప్తుంది. అవునా? నువ్వు వెళ్ళిన వచ్చిన స్పీడ్‌కి ఈరోజే పంపించేయమన్నారని ఈ వీల్ చైర్ కూడా తెచ్చావని అనుకుంటున్నాను నేను అని అంటారు. ఇంకా ఒక్కరోజే కదా వెయిట్ చెయ్యి. ఈ వీల్ చైర్‌లో నిన్ను మొత్తం హైదరాబాద్ తిప్పేస్తాను అని అంటుంది అను. అలాగే అంటాడు డల్‌గా. నర్సు సుమిత్ర గారు, అను ముగ్గురు కష్టపడి రిషిని వీల్ చైర్‌లో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ వల్ల కాదు. నాకు పెయిన్‌గా ఉంది. వద్దు ఇలాగే పడుకుంటాను అంటాడు రిషి. నువ్వు కోపడనంటే ఒక ఐడియా అని అంటుంది అను. నీ తొక్కలో ఐడియాలు ఏమీ నాకొద్దు. నేను ట్రై చేస్తాను. మీరు కూర్చోబెట్టండి అంటాడు రిషి. ఇవే మాత్రం బాగా పసిగడతావు అని కొనుక్కుంటూ ఉంటుంది అను. అదంతా వింటున్న సుమిత్ర గారు నవ్వుకుంటారు. ఈసారి ముగ్గురు కలిసి రిషిని వీల్ చైర్‌లో కూర్చోబెడతారు. అమ్మయ్య! ఇప్పుడు కాస్త అటు ఇటు తిరుగుదువు గాని అని అంటుందను. సరే రిషి నేనిప్పుడు నిన్ను మావయ్య గారి దగ్గరికి తీసుకొని వెళ్తాను కానీ నువ్వు ఆయన్ని చూడ్డానికి మాత్రమే వీలుంది. మాట్లాడడం కుదరదు అని అంటుంది అను. సరే అని అంటాడు రిషి. అను రిషిని తీసుకొని హరిప్రసాద్ గారు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయకుండా మిర్రర్‌లో నుంచి హరిప్రసాద్ గారిని చూపిస్తుంది. ఆయన కార్తీక్‌తో ఏదో మాట్లాడుతుంటారు. చాలా రోజుల తర్వాత ఆయన్ని చూసిన రిషి సంతోషంతో నవ్వుతూ పక్కనే ఉన్న కార్తీక్‌ని చూసి కోపం వచ్చి మొహం అంతా సీరియస్‌గా పెడతాడు. అది గమనించిన అను రిషిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇదిగో ఇలా రియాక్ట్ అవుతావంటే నేనెక్కడికి తీసుకొని వెళ్ళను నిన్ను అని వార్నింగ్ ఇస్తుంది అను. అలాగే అంటాడు రిషి. అక్కడే హాస్పిటల్‌లో కాసేపు అటు ఇటు తిప్పి రిషిని రూమ్‌లోకి తీసుకొని వెళ్తుందను. నేను మావయ్యతో నెమ్మదిగా విషయం చెప్పి అప్పుడు నిన్ను ఆయన ముందు తీసుకెళ్తాను. కాస్త వెయిట్ చెయి రిషి అని అంటుంది అను. అలాగే మేడం. మీ ఇష్టం అంటాడు రిషి. కార్తీక్ అనుకి కాల్ చేస్తే స్క్రీన్ మీద పేరు చూసి రిషి సైలెంట్ అవుతాడు. అను పక్కకు వెళ్ళి ఆ కాల్ ఆన్సర్ చేసి బయటికి రా అన్న కార్తీక్ మాటకి అలాగే అని కాల్ కట్ చేస్తుంది. అను వచ్చి ఏదో చెప్పేలోపు వెళ్ళు వెళ్ళు అంటాడు రిషి. ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుందను. అను హరిప్రసాద్ గారి రూమ్‌కి వెళ్ళిపోయి కార్తీక్ అని
అడుగుతాడు ఏమైందని. ఎందుకు నువ్వు పద్దాక అదృశ్యం అయిపోతున్నావు అని అడుగుతారు హరిప్రసాద్ గారు. అది మావయ్య మీకొక విషయం చెప్పాలని అంటున్నాను. అంటే కాస్త కంగారు పడుతూ ఉంటాడు కానీ, అను ఏదైనా చేయాలనుకుంది అంటే, అది చాలా ఆలోచించి చేస్తుందని అనుని ఆపడు. అది మావయ్య నేను మధు ఆశ్రమంలో ఒకతన్ని చూసుకుంటున్నాం. అతను కోమాలో ఉన్నాడని చెప్పాను కదా! అతను నిన్నే హాస్పిటల్‌కొచ్చాడు. తను కోమాలో నుంచి బయటకొచ్చాడు. తను నన్ను గుర్తుపడుతున్నాడు. మధుని కూడా గుర్తుపడుతున్నాడు. నేను మధు అతనితో మాట్లాడినవన్నీ కూడా అతనికి గుర్తున్నాయని చాలా సంతోషంగా చెప్తున్నాను. అతని డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీని పిలిపించాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అందుకే నేను అటూ ఇటూ తిరుగుతున్నాను. మీ దగ్గరే ఉండలేదు అని చెప్తుంది అను. అవునా! మీకు చేసిన సహాయం ఊరికే పోలేదు. వాళ్ళ ఫ్యామిలీ చాలా సంతోషిస్తుంది అను అని అంటారు హరిగారు. కథ ఇంకా ఉంది. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.